పాండవ వృత్తాంతం. అటుపైని కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని చేపట్టాడు, మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు అరణ్యానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక మునిని బాణంతో కొట్టాడు. కుణఊపిడితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావు, చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలువిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంట వచ్చారు. గంగా తీరంలో మునులు ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుతూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరంతప కేనాప్యుపాయన పుత్రస్య జననం చరేత్ అనే శ్లోకం చెవిన పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంశజుడు అనగా ఆత్మజుడు, దౌహిత్రుడు అనగా కూతురు కొడుకు, క్షేత్రజుడు అనగా నిజ భార్యకు పరపురుషుడు వల్ల పుట్టినవాడు, గోలకుడు అనగా వితంతుపుత్రుడు, కుండు అనగా ఉపభర్తకు పుట్టినవాడు, అనగా వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కానీనుడు అనగా కన్యాపుత్రుడు, క్రీతుడు అనగా కొనుక్కున్న కొడుకు, మనప్రాప్తుడు అనగా దొరికినవాడు, దత్తుడు అనగా దత్తత తెచ్చుకొని పెంచుకున్నవారు అనే పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకి మరీ నిద్ర పట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాము. సౌదాసుడు వశిష్ఠుడి వల్ల ఇలా పుత్రుని పొందాడట. కాబట్టి నువ్వు ప్రయత్నించు, నాకు ఒక పుత్రుని త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దుర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడి వల్ల వృకోధరుణ్ణి, ఇంద్రుడి వల్ల అర్జునుడిని, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకు బిడ్డడు ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంట దేవతలు అశ్వినీయులను స్మరించింది. నకులు, సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించలేకపోయాడు. వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగల మాద్రి అతడిపై పడి రోదించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాల పాండవులను పలవించారు. చుట్టుపక్కల ఆశ్రమ వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగా తీరంలోని ఉత్తరక్రియలు నిర్వహించారు. నకులు, సహదేవులను కుంతికి అప్పగించి 5 సంరక్షణ కోసం కుంతిని ఆగమని మాద్రి సతీ సహగమనం చేసింది. ఊర్ధ్వ దైహిక క్రియలు అయ్యాక మునీశ్వరులు కుంతిని, పాండుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు, పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డడు ఎవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది, లోలోపల దుఃఖించింది. అపవాదు వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5 దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలాగా అన్నారు ప్రజలు. యమ, వాయువు, మహేంద్రాశ్వనులు స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్ర వేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోనికి పంపించారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది.
కృష్ణుడి సోదరి ఆమె. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునులకు కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉపపాండవులకు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర అనగా ఆమె విరాట రాజు కూతురు గర్భవతిగా ఉంది. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. మృత శిశువును ప్రసవించింది. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు. అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణమైపోతే బతికి బట్ట కట్టినవాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తుడని పేరు పెట్టారు. 9 కొడుకులు నిహతులు కాగా గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు పాండవుల పంచాన తలదాచుకున్నాడు. భీముడు సూటిపోటి మాటలను భరిస్తూ శేష జీవితం గడుపుతున్నాడు. గాంధారి కూడా అలాగే గడుపుతుంది. ధర్మరాజు మాత్రం ఈ ఇద్దరిని శ్రద్ధగా సేవలు చేస్తూ ఉన్నాడు. విదురుడు కూడా అన్నగారు ధృతరాష్ట్రుడితోనే ఉంటూ ఉన్నాడు. భీముడు మాత్రం అందరి సమక్షంలోనూ ధృతరాష్ట్రుడికి వినిపించేట్టు కసిగా వాగ్బాణాలు వదులుతూనే ఉన్నాడు. ఈ గుడ్డిరాజు గారి కొడుకుల్ని అందరినీ నేనే చావగొట్టి చెవులు మూశాను. దుశ్శాసనుడు గుండెలు చీల్చి వేడివేడి నెత్తురు కడుపార సేవించాను. భలే రుచిగా ఉందని ఇప్పుడు ఈ పుట్టిగుడ్డి నేను దయతలిచి ఇంత పిండం పడేస్తే సిగ్గు లేకుండా మెక్కుతున్నాడు. కాకిలాగా కుక్కలాగా బతుకుతున్నాడు. ఎందుకొచ్చిన జీవితం అంటూ అనేవాడు. ఇలా భీముడు కుళ్ళబొడుస్తుంటే మరోవైపు ధర్మరాజు వాడు మూర్ఖుడు, వాడి మాటలు పట్టించుకోవద్దు అని ఓదారుస్తుండేవాడు. 18 సంవత్సరాలు గడిచాయి. ధృతరాష్ట్రుడు విసిగిపోయాడు. అడవులకు పోతాను, వానప్రస్థానం స్వీకరిస్తాను, పంపించమని ధర్మరాజుని అడిగాడు. కొడుకులకు తర్పణాలు వదిలిపెట్టి తపస్సు చేసుకుంటాను అన్నాడు. ధర్మరాజు విదురుడితో కలిసి ఆలోచించాడు. అతడి సలహా మేరకు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చి పంపించాలనుకున్నాడు. సోదరులను పిలిచి సంప్రదించాడు. భీముడు అడ్డం తిరిగాడు. దుర్యోధనుడి తండ్రికి ఈ గుడ్డివాడికి ఇంకా ఇప్పుడు ధనం ఇస్తావా? ఇంతకన్నా మూత్వర్కం ఉందా? అసలు నీ మంత్రాంగం అంతా ఇలాంటిదే. ద్రౌపదితో సహా అందరం అడవుల పాలు అయ్యాము. మహావీరులయ్యుండి విరాటరాజు కొలువులో తలదాచుకున్నాము. దాసీ జనంగా బతుకులు గడిపాం. నువ్వు జూదం ఆడబట్టే ఇన్ని అనర్థాలు దాపరించాయి. లేకపోతే నేను గరిట తిప్పుకుంటూ వంటవాణ్ణి అయ్యేవాణ్ణా? అర్జునుడు చేతులు తిప్పుకుంటూ ఆడవాళ్ళకి భరతం నేర్పుతూ బృహన్నులా అయ్యేవాడా? గాడివం ధరించిన చేతులు గాజులు తొడుక్కున్నాయి. మనిషికి ఇంతకన్నా అవమానము దుఃఖము ఉంటుందా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు అలనాడు గంధర్వుడు దుర్యోధనుణ్ణి బంధిస్తే నీ మూర్ఖత్వం మండిపోను, నాతోనే విడిపించేశావు. ఇప్పుడు అలాంటి దుర్యోధనుడు హితం కోరి వాడి తండ్రికి ధనం ఇస్తానంటున్నావు. నేను ససేమీరా ఒప్పుకోను, ఇవ్వడానికి వీలు లేదు. భీముడు తగేసి చెప్పాడు. సుడిగాలిలా నిర్గమించాడు. మిగిలిన 3తోనూ కలిసి ధర్మరాజు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనం ఇప్పించాడు. దానితో ధృతరాష్ట్రుడు దాన ధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలు ఇచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానానికి బయలుదేరాడు. విదురుడు నేను వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయలుదేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగదెంపులు చేసుకొని బయలుదేరింది. ధర్మజాతులు గంగా తీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతి, విదురులు 4 జాహ్నవి నదీ తీరంలో శతాయు ఆశ్రమంకి చేరుకున్నారు. రేళ్లు గడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్ర చిత్తులై తపస్సు చేసుకుంటూ ఉన్నారు. 6 ఏళ్లు ఇట్టే గడిచాయి. ఆ తర్వాత ధర్మరాజుకి ఒకనాడు గాలి మళ్ళింది. తల్లిని, పెద్ద తండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనెదగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల కూడా వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా చిక్కిపోయి బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్ళని పిలిచి
మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్ళి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయలుదేరారు. శతాయుపాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించినా చూసినా విదురుడు కనపడలేదు. ధర్మరాజు కంగారు పడ్డాడు. పెదతండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగా తీరంలో మరో చోట విదురుడు కనిపించాడు. పాలిపోయి ఉన్నాడు. వట్టి ఎముకలు గూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేట్టు ఉన్నాడు. దగ్గరకు వెళ్ళి వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలిక లేదు. ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ధర్మరాజు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తూ ఉన్నాడు. హఠాత్తుగా అద్భుతమైన ఒక తేజస్సు విదురుడి ముఖం నుంచి చెర్రున వచ్చి ధర్మరాజులో ప్రవేశించింది. యమధర్మరాజాంశలే ఇద్దరు. విదురు తేజస్సు ధర్మజుడిలో లీనమయ్యింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మరాజు బోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్ని సంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్ని సంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతాయుపాయానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరి మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుణ్ణి అడిగింది. దివ్య తపోవిభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనసు కుమిలిపోతుంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కల్లారా చూడాలని ఉంది. నువ్వు మహాతపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకొని దుర్యోధనుణ్ణి చూపించమనింది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు. మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. 9 కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది. తల్లిపేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీప నివాసిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రుడు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి స్వతంత్రురాలివై నడిపిస్తుంటావు. నిన్ను తలుచుకొని వేతలేడు. అమ్మ, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమలాడుతున్నారు. నాకంతటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లి. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్ర జాలమది. అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడుకోలు తీసుకొని మహర్షులు శతయాశ్రమం నుంచి బయలుదేరారు. తరువాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతలు కదలుగా చెప్పుకుంటూ హస్తినాపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత 3వ నాడు శతాయుపాశ్రమ ప్రాంతంలో పెద్ద కారు చిచ్చు ఏర్పడింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతి అయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగమం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి
ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు. బలరాముడు పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీ భువనేశ్వరిని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్ట మహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితిపేర్చి ఉత్తరక్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిపి బలరాముని పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్నవారిని ఖాళీ చేయించాడు. జలప్లవం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులకు కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురానికి తరలిస్తుంటే మార్గమధ్యలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడు అయిపోయాడు. వజ్రుడు అనే పేరు గల అనిరుద్ధ సుతుణ్ణి యాదవ రాజధాని ఇంద్రప్రస్థానానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుని మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుణ్ణి ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మరాజుకు దుఃఖవార్తలు అందించారు. శ్రీకృష్ణుడు దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం అవతరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయసున్న పరీక్షితును హస్తినకు పట్టాభిషిక్తుని చేసి పాండవులు ద్రౌపదితో కలిసి 6 హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువును చాలించారు.